సూర్యోదయం అయింది. వాల్మీకి ఆశ్రమానికి నారదమహర్షి విచ్చేశాడు. అతనికి అన్నీ సపర్యలు చేశాడు వాల్మీకి. తర్వాత ఇలా ప్రశ్నించాడతనే, మహర్షీ, లోకంలో పరాక్రమ, జ్ఞాన సద్గుణాల్లో సర్వశ్రేష్ఠుడు ఎవరు? అటువంటి వ్యక్తి ఉన్నాడా? ఉంటే దయచేసి అతని గురించి వివరించండి. సమాధానంగా సన్నగా నవ్వాడు నారదుడు. ఇది నా వేడుకోలు స్వామీ, అనుగ్రహించండి. చేతులు జోడించి నమస్కరించాడు వాల్మీకి. అతని హృదయవేదనను అర్థం చేసుకున్నాడు నారదుడు. చెప్పాడిలా, సద్గుణాల్లో సర్వశ్రేష్ఠుడు లేకనేం ఉన్నాడు. అతని పేరు శ్రీరామచంద్రుడు. అయోధ్యను ఏలుతున్నాడు అన్నాడు. తర్వాత రామకథను సంగ్రహంగా వివరించి వెళ్ళిపోయాడు అక్కన్నుంచి. నారదుడు చెప్పిన రామకథను పదేపదే మననం చేసుకున్నాడు వాల్మీకి. అద్భుతం, అమోఘమనుకున్నాడు. అంతలో శిష్యుడు భరద్వాజుడు వచ్చాడక్కడికి. ఇద్దరూ స్నానానికి బయందేరారు. తమసానదిని సమీపించారు. దారిలో ఓ చెట్టుమీద క్రోంచపక్షుల జంటను గమనించాడు వాల్మీకి. చాలా ఉల్లాసంగా ఉన్నాయవి. ప్రేమోన్మత్తంగా ప్రవర్తిస్తున్నాయి. అంతలో ఓ బాణం వచ్చి జంటలోని మగపక్షిని కూల్చింది. ప్రాణాలు కోల్పోయి చెట్టుపైనుంచి కిందపడింది మగపక్షి. దానిని చూసి ఆడపక్షి రోదించసాగింది. చూశాడది వాల్మీకి. జాలితో చలించిపోయాడతను. ఆవేదన చెందాడు. ఆ ఆవేదన ఆవేశమైంది. తల తిప్పి చూశాడిటో. తన బాణానికి నేలకూలిన పక్షికోసం పరుగున వస్తున్న బోయ కనిపించాడు. రక్తరుణనేత్రాలతో ఇలా శపించాడతనే, మానిషద ప్రతిశ్యాంత్వా మగమహ శాశ్వతీం సమాన్హ యత్ క్రోంచ మిథునాదేక మవధింహ కామ మోహితం. ఓయీ బోయా! ప్రేమోన్మత్తమై ఉన్న ఈ జంట పక్షులలో ఒకదాన్ని చంపిన కారణంగా కలకాలం నువ్వు అప్రతిష్ట పాలవుదువుగాక. ముని శాపానికి భయపడ్డాడు బోయ. అక్కన్నుంచి పరుగందుకున్నాడు. భయపడి పారిపోతున్న బోయని చూసి తలవిదిల్చాడు వాల్మీకి. జాలి చెందాడు. శాంతించాడు. మదనపడ్డాడు. తనకేమైంది? ఎందుకిలా ప్రవర్తించాడు? అనుకున్నాడు. తర్వాత శాపాన్ని తలపోశాడు. చక్కని పదాల పొందికతో, రెండు సమపదాలతో, శ్లోకమైన తన మాటలకు తానే విస్తుపోయాడు వాల్మీకి. ఆ మానసికావస్థలోనే శిష్యుని సహా స్నానం ముగించుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు. మౌనంగా కూర్చున్నాడక్కడ. కళ్ళు మూసుకున్నాడు. జరిగిన దాని గురించి ఆలోచించసాగాడు. ఎవరో వచ్చిన అలికిడి అయింది. కళ్ళు తెరచి చూశాడు. సృష్టికర్త, చతుర్ముఖుడు సాక్షాత్తు బ్రహ్మ సాక్షాత్కరించాడక్కడ. దేవతలతోనూ ఋషులతోనూ తరలివచ్చాడు. అతనికి చేతులు జోడించి నమస్కరిస్తూ లేచి నిల్చున్నాడు వాల్మీకి. వాల్మీకీ, నువ్వెలాంటి పాపకార్యమూ చెయ్యలేదు. మంచిపనే చేశావు. చేసిన మంచిపనికి ఆనందించు. నా ఆదేశానుసారం వాణి నీ వాక్కులో ప్రవేశించింది. దాని ఫలితమే శోకంతో నువ్వు పలికిన వాక్కు శ్లోకరూపం దాల్చింది అన్నాడు బ్రహ్మ. అవునా? అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు వాల్మీకి. నారదుడు చెప్పిన రామకథను నువ్విందాక పలికావే శ్లోకం. ఆ శ్లోక ఛందస్సులోనే కావ్యంగా రచించు. అది లోకకల్యాణకారకమవుతుంది. తరతరాలు వర్ధిల్లుతుంది. ఆనందంతో చలించిపోయాడు వాల్మీకి. నా అనుగ్రహంతో రామకథలోని పాత్రలు ఏ ఏ పనులు చేపట్టింది, వారేం మాట్లాడింది, ఎలా ఆలోచించింది అన్నీ నీ దివ్యదృష్టికి అందుతాయి. అలా అందడమే కాదు, నా ఆశీస్సులతో నువ్వు రచించిన మహాకావ్యం ఈ విశ్వం అంతటా వ్యాపించి కులపర్వతాలు, సాగరాలు, సూర్యచంద్రులు ఉన్నంతకాలం వర్ధిల్లుతుంది. నీ కావ్యం సహా నువ్వు కూడా కీర్తిమంతుడవవుతావు. తర్వాత మాలోకాన్ని అలంకరిస్తావు అన్నాడు బ్రహ్మ. దైవానుగ్రహం అన్నాడు వాల్మీకి తలవంచాడు. ఋషులు, దేవతలు సహా బ్రహ్మందృశ్యుడయ్యాడు. బ్రహ్మోపదేశానికి, ఆదేశానికి ఆనందించి వాల్మీకి రామకథను రచించేందుకు సిద్ధమయ్యాడు. ధ్యానమగ్నుడయ్యాడు. రామకథ అంతా అతని కళ్లకు బొమ్మ కట్టింది. రామరాజ్యం వర్ధిల్లుతున్న రోజులవి. ఆ రోజుల్లోనే ధర్మమోక్షాలు ప్రధాన వస్తువులుగా, అర్ధకామాలు తగురితిలో ఉండేట్టుగా వేదార్థాన్ని వివరిస్తూ వాల్మీకి సీతాదేవి మహాచరిత్రను రామాయణంగా రచించాడు. 24,000 శ్లోకాలతో 6 పూర్వకాండలు, ఉత్తరభాగం మరో కాండగా వాల్మీకి రామాయణం విశ్వవ్యాప్తమైంది. కావ్యరచనైతే పూర్తి అయింది. ఇంతటి కావ్యాన్ని కంఠస్థం చేసి ప్రచారం చేసేది ఎవరన్నది ఆలోచించసాగాడు వాల్మీకి. ఒక రోజున ఆయన పాదాలను ఆశ్రయించారు కుశలవులు. ఇలా పలికారు: గురుదేవా,
మీ ఉపదేశాలతో మేము వేద నిష్ణాతులమయ్యాం. గానకళాధురీనులమయ్యాం. మీ ప్రియశిష్యులమయ్యాం. మీ రామచరిత్రను మేము గానం చేస్తాం. అనుగ్రహించండి. సమర్థులైన శిష్యులు లభించారు. చాలను కున్నాడు. ఆనందించాడు వాల్మీకి. కౌగలించుకున్నాడు వారిని. గానం చేస్తే హాయి అనిపించేది. వినలపై మీటితే మోగ పరవశింపచేసేది. వీర, రౌద్ర, శృంగార, కరుణ, శాంతరసాలకు ఆటపట్ట ఇనది. అజరామరమైన రామచరిత్రను కుశలవులకు నేర్పాడు వాల్మీకి. రామచరిత్రను కన్పస్థం చేయసాగారు కుశలవులు. కంచస్థం చేస్తున్న కుమారులను చూసి పొంగపోయింది సీతాదేవి. కావ్యగానం రామాయణాన్ని ఆశాంతం నేర్చుకున్న కుశలవులు అయోధ్యానగరానికి చేరుకున్నారు. అక్కడ పండితులు, ఋషులు, సాధువులు, పౌరులు కూడిన ప్రతిచోట రామాయణాన్ని శ్రావ్యంగా గానం చేయసాగారు. తెలిసిన కథే. ఎంత బాగుందో! అర్థపుష్టి, శబ్దసౌష్ఠవంతో ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తోంది. వాల్మీకి మహర్షి గొప్పవాడు. అత్యద్భుతంగా రచించాడనుకున్నారు శ్రోతలు. పాడుతున్న పిల్లలు ఎంత బాగున్నారో! సుందరంగా ఉన్నారు. తేజోవంతంగా ఉన్నారు. లయతారాలను తప్పడం లేదు. తంబురాలమీద మధురంగా గానం చేస్తున్నారు. బాగుబాగని మెచ్చుకున్నారు. యజ్ఞోపవీతాలను, జపమాలలను, జింకచర్మాలను, వస్త్రాలను, చేతికర్రలను, కమండలాలను వారికి కానుకలుగా ఇచ్చారు. కథ మధురం. శ్రోతల ప్రోత్సాహం మధురాతి మధురం. కుశలవులు పొంగపోయారు. మరింత ఉత్సాహంగా రాజవిధుల మొగలు, రచ్చబండలు, సావడులు, సందుగొందుల సహా నగరం నలుములలా రామాయణాన్ని గానం చేయసాగారు. ఈసారి అభినయాన్ని కూడా జోడించారు. వివిధ భట్టాలను వింటూ, కంటూ పౌరులు ఉప్పొంగపోయారు. ఒర్రూ తెలియడం లేదు వారికి. ఆత్మానందంగా ఉంది. ఆషామాషీ కాదిది. అమృతధార అన్నారు. కవి వాల్మీకి ధన్యుడు అన్నారు. జేజేలు పలికారతనికి. శ్రీరాముని ఆహ్వానం తనని చూసి ఆ బాలగాయకులను చూడనక్కరలేదట. తన ప్రతింబింబాల్లా ఉన్నారట. తను రామచంద్రుడైతే వారు బాలచంద్రులు అని కుశలవులను గురించి విన్నాడు శ్రీరాముడు. వాల్మీకి శిష్యులని తెలుసుకున్నాడు. తన చరిత్రను గానం చేస్తున్న వారిని చూడాలనిపించింది. వారి గానాన్ని వినాలనిపించింది. కుశలవులను ఆహ్వానించాడు శ్రీరాముడు. మంత్రి సామంతులు, పురోహితులు, పెద్దలతో కొలువుదిరి పిల్లలను గానం చేయమన్నాడు. మహారాజు అడగడమే ఆలస్యం. గానం చేశారు వారు. ముగ్ధుడయ్యాడు శ్రీరాముడు. రామకథ వింటూ తానేం చేస్తున్నాడో తెలియనివాడయ్యాడు. సింహానం దిగి సభి కులతోపాటు కింద కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని తాదాత్మ్యం చెందాడు. పూర్వం ఈ భూమండలాన్ని మనువు మొదలైన రాజశేఖరులు ఎందరో పాలించారు. సగరుడు, దిలీపుడు, భగీరథుడు వారిలో ప్రముఖులు. సగరుని కుమారులే సాగరాన్ని తవ్వారు. ఆకాశగంగను భూమిపైకి తెచ్చినవాడు భగీరథుడు. రథువు వారికి చెందినవాడే. అతని వంశమే రథువంశం. శ్రీరాముడు ఈ రథువంశంలోనే జన్మించాడు. ఆ శ్రీరాముని కథే రామాయణం. రథువంశీయులు కోసలాధిపతులు. కోసలదేశం గంగానదికి ఉత్తరంగా, సరయునదీ తీరంలో ఉంది. కోసలరాజ్యంలో ధన, ధాన్యరాశులకు కొదవలేదు. అక్కడి ప్రజలు సంతృప్తులు. బలాయులు. గోవులు కోట్ల సంఖ్యలో ఉండేవి. ఎడ్లు, ఒంటెలే కాదు, కాంభోజ, బాహ్లికదేశాలకు చెందిన అశ్వాలు, వింధ్య, హిమాలయాల మదపుటేనుగులు అక్కడ వేల సంఖ్యలో ఉండేవి. కోసలదేశానికి అయోధ్యానగరం రాజధాని. ఆ నగరాన్ని మనువు నిర్మించాడు. దాని పొడవు 12 ఆమడలు. వెడల్పు 3 యోజనాలు. చుట్టూ ప్రాకారం, నలువైపులా ద్వారాలు ఉన్నాయి దానికి. ప్రాకారం చుట్టూ లోతైన అగడ్తలు ఉన్నాయి. పేరుకి తగనట్టుగా అది శత్రు దుర్భేద్యమైనది. ప్రాకారం నుండి నలువైపులా విశాలమైన రాచబాటలు ఉన్నాయి. బాటల మధ్యలో అంగడి వీధులు ఉన్నాయి. బాటలకు ఇరువైపులా సువాసనలు వెదజల్లే పుష్ప ఫల వృక్షాలు ఉన్నాయి. వాటిని ఆనుకుని ఆయుధశాలలు, మేడలు, మిద్దెలు, భవంతులు ఉన్నాయి. మేధావంతులు అక్కడి బ్రాహ్మణులు. వారు యజ్ఞయాగాల్లో ఆసక్తి చూపించడమే కాదు, వేదాంగాల్లో పండితులువారు. రోజువర్తనులు క్షత్రియులు. యుద్ధాలకు వెను దీయని శూరులు. వారి దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. వివిధ దేశాలతో వ్యాపారాలు చేసే వైశ్యులు ఉన్నారక్కడ. గొప్ప సంపన్నులు వారు.
వివిధ వృత్తుల్లో అలసటనదే ఎరగుని శూద్రులకు కొరత లేదక్కడ పోరుల విహారానికి ప్రత్యేకంగా ఉద్యానవనాలు ఉన్నాయి. నిత్యం వేడుకలు ఉత్సవాలే ఆ నగరంలో. భేరిమృదంగాలు, వీణా, వేణునాదాలు వినరాని చోటు లేదక్కడ. పౌరులు విద్యావంతులు, శీలవంతులు, సత్యపరాయణులు, జానపదులు కూడా అంతే. మాటంటే మాటే, మాట తప్పరువారు. అందరూ సంపన్నులే. గుర్రాలకు, గోవులకు కొరత లేదెరికి. దానధర్మాలు చేయడాన్ని బాధ్యతగా భావిస్తారు. సుఖశాంతులతో జీవిస్తున్నరంతా. తాతలు, తండ్రులు, బిడ్డలు, మనుమలు 4 తరాలు ఆప్యాయతను రాగాల్లో మునిగి తేలుతున్నాయి. మహిళల సంగతి చెప్పనక్కరలేదు. వారంతా అందమైనవారు, గుణవతులు మరే దేశంలోనూ కనిపించరు. నాట్య, గానాలలో ఆసక్తి ఎక్కువ వారికి. అలాగే ఆభరణాలు ధరించడంలో కూడా వారికి ఆసక్తి ఎక్కువే. అంతా రత్నాభరణాలనే ధరిస్తారు. ప్రజలందరూ దైవభక్తి కలవారే. రాజభక్తి కూడా ఎక్కువ వారికి. ఆ రాజ్యానికి రాజు దశరథుడు. అతను మనువు అంతటి శక్తివంతుడు, ధర్మపరాయణుడు, రాజర్షి, ఇక్ష్వాకులలో మహారథుడు, దూరదృష్టి గలవాడు, శూరులను, యోగ్యులను ఇష్టపడేవాడు, ప్రజాక్షేమం కోసం ఎంతటి పనినైనా చేయగల సమర్థుడు. యజ్ఞయాగాలు, సత్కార్యాలు నిత్యకృత్యాలతనికి. దశరథుణ్ణి మించిన దాత లేడని ప్రతీతి. వశిష్ఠ, వామదేవులతనికి పురోహితులు. అధర్మాన్ని నిరసించే పురోహితులు వారు. ధర్మ నిర్వహణలో మంత్రులకే కాదు, రాజుకు కూడా భయపడరువారు. రాజు, మంత్రులు, పౌరులు దారి తప్పకుండా చూడడం వారి బాధ్యత. వారి ఆదేశానుసారమే రాజ్యపాలన సాగేది. వివిధ శాఖలు నిర్వహించేందుకు దశరథునికి మండుగురు మంత్రులు ఉన్నారు. అర్ధసాధక, విజయ, సిద్ధార్థ, దృష్టి, జయంత, మంత్రపాల, సుమంత్ర, అశోకుడు వారి పేర్లు. రాజనీతి విశారదులు వారు. సత్యసంపన్నులు. రాజకార్యాలను ఆసక్తిగా నిర్వహించడమే కాదు, రాజరహస్యాలను కాపాడడంలో దిట్టలువారు. నిరపరాధులను కంటికి రెప్పలా కాపాడుతూ అపరాధులు ఎంతటివారైనా క్షమించేవారు కాదు. దశరథునికి 3 భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయివారి పేర్లు. శీల గుణ సౌందర్యవతులు వారు. సాటిలేని రాజ్యం, అంతులేని సౌఖ్యం ఎంత ఉన్నా సంతానభాగ్యం లేదు దశరథునికి. అదే పెద్ద బాధ అతనికి. దానిని తొలగించుకునేందుకు అశ్వమేధయాగం చేయాలని సంకల్పించాడతను. యాగం విధి విధానాలు, సాధ్యాసాధ్యాలు తెలుసుకునేందుకు పెద్దలను ఆహ్వానించి వేసపరిచాడు ఒకనాడు. వశిష్ఠ మహర్షి, వామదేవ, సుయజ్ఞకాశ్యపులు, మంత్రి సామంతులు చాలామంది విచ్చేశారు ఆ సమావేశానికి. వచ్చిన వారందరినీ ఆదరించి తన సంకల్పాన్ని తెలియజేశాడు దశరథుడు. సలహాలను అర్థించాడు. గొప్ప సంకల్పం, చాలా యోగ్యమైనది. ఈ యాగం చేయడం వల్ల సంతానం తప్పకుండా కలుగుతుందన్నారు పెద్దలు. ఆనందించాడు దశరథుడు. అప్పుడు సుమంత్రుడు కలుగజేసుకున్నాడు. చేతులు జోడించి నమస్కరించాడందరికీ. డిలా బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుడు చెప్పిన భవిష్యవాణిని వివరించాడతను. అంగరాజ్యంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడుతుంది. దానికి ఆ దేశానికి చెందిన రాజు రోమపాదుడు తీవ్రంగా కలత చెందుతాడు. పెద్దలను, పూజ్యులను సంప్రదించి తపస్సాలి రౌష్యశృంగుని ఆహ్వానిస్తాడు. రౌష్యశృంగుడు రాజ్యంలో అడుగుపెట్టిన మరుక్షణం వానలు కురుస్తాయెక్కడ. ప్రజలు ఆనందిస్తారు. అందుకు సంతోషించిన రోమపాదుడు దత్తపుత్రిక శాంతను రౌష్యశృంగునికి ఇచ్చి వివాహం చేస్తాడు. కొంతకాలం గడుస్తుంది. అప్పుడు రోమపాదునికి మిత్రుడైన దశరథుడు సంతానం కోసం యాగం చేయ సంకల్పిస్తాడు. రౌష్యశృంగుణ్ణి అయోధ్యకు ఆహ్వానిస్తాడు. అశ్వమేధయాగం చేస్తాడు. ఆ యాగఫలంగా అతనికి విశ్వవిఖ్యాతులయ్యే 4 కుమారులు జన్మిస్తారన్నాడు. దశరథుణ్ణి సమీపించి రౌష్యశృంగుణ్ణి రాజ్యానికి ఆహ్వానించమన్నాడు సుమంత్రుడు. మంత్రి సలహాను పెద్దలందరూ ఆమోదించడంతో దశరథుడు అంగరాజ్యానికి బయందేరాడు. రోమపాదుణ్ణి కలుసుకున్నాడు. తన కోరిక తెలియజేశాడతనికి. రోమపాదుడు అందుకు అంగీకరించాడు. దశరథుడు నిర్వహించే అశ్వమేధానికి అల్లుడు రౌష్యశృంగుణ్ణి యాజకత్వం వహించాల్సిందిగా వేడుకున్నాడు. సమ్మతించాడు రౌష్యశృంగుడు. భార్య సహా అయోధ్యకు చేరుకున్నాడతను.
దశరథుణ్ణి ఆదేశించాడిలా. శుభలక్షణాలు గల యజ్ఞాశ్వాన్ని మంచి బలశాలురు పురోహితుడు సహా దేశసంచారానికి పంపమన్నాడు. పంపాడు దశరథుడు. ఆపై యజ్ఞనిర్వహణ బాధ్యతను వశిష్ఠునికి అప్పగించాడు రౌష్యశృంగుడు. బాధ్య తను స్వీకరించి నిర్వహణ చేపట్టాడు వశిష్ఠుడు. దుస్సరయుతీరంలో యజ్ఞశాలలు నిర్మితమయ్యాయి. మంత్రి సామంతులు, వేదవిదులు, వేల సంఖ్యలో పోర జానపదులు నివసించేందుకు నివాసాలు కూడా ఏర్పడ్డాయి. సమృద్ధిగా ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. యాగాన్ని వీక్షించేందుకు మిథిలాధిపతి జనకరాజు, రోమపాదుడు, దక్షిణకోసలాధీశుడు భానుమంతుడు, మగధరాజు, కేకేయరాజు విచ్చేశారక్కడికి. చూస్తూండగానే ఏడాది పూర్తయింది. పరివారంతో యజ్ఞాశ్వం తిరిగి వచ్చింది. దశరథుడు యజ్ఞదీక్షితుడయ్యాడు. రౌష్యశృంగుని ఆధ్వర్యంలో అశ్వమేధయాగం 7 రోజులపాటు శోభాయమానంగా జరిగే ముగసింది. మహాదాత దశరథ మహారాజు హోతకు తూర్పు దిక్కును, అధ్వర్యునకు పడమటి దిక్కును, బ్రహ్మకు దక్షిణ దిక్కును, ఉద్గాతకు ఉత్తరదిశగా ఉన్న తన రాజ్యాన్ని ధారబోశాడు. విరాగులైన ఆ వేదవేత్తలు రాజ్యభారం తమకెందుకన్నారు. ప్రతిఫలంగా స్వర్ణ రజతాదులను, గోవులను ఇచ్చి రాజ్యాన్ని తిరిగే స్వీకరించమన్నారు. సమ్మతించాడు దశరథుడు. 10,000 బంగారు మాడలను, 40,000 వెండి నాణెలను, 10 లక్షల గోవులను ప్రతిగా సమర్పించి తిరిగే రాజ్యాన్ని స్వీకరించాడు. పుత్రకామేష్చి దశరథునికి సంతానం కావాలి. ఆ విషయాన్ని ధ్యానదృష్టితో యోచించాడు రౌష్యశృంగుడు. రాజుని పిలిచి చెప్పాడిలా. మహారాజా, నీ కోరిక నెరవేరాలంటే నువ్వు పుత్రకామేష్టి చెయ్యాలి. అథర్వణమంత్రాలతో ఆ యాగం నేను నీ చేత చేయిస్తాను. నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది. దానికి సిద్ధంగా ఉండు. మహాప్రసాదం అన్నాడు దశరథుడు. యాగదీక్షకు సిద్ధమయ్యాడు. ఆ యాగంలో తమ హవిర్భాగాలు స్వీకరించేందుకు బయల్దేరుతూ దేవ గంధర్వ సిద్ధులు, మహర్షులు దివ్యలోకంలో పరమేశితో సమావేశమయ్యారు. వేడుకున్నారిలా. భక్తవత్సలా, మా మొర ఆలకించు. నీ దివ్య వరప్రభావంతో లంకాధీశ్వరుడు రావణుడు లోకాలను చీకాకు పరుస్తున్నాడు. ఇంద్రుణ్ణి, దిక్పాలకుల్ని ఓడించి వారిని పదభ్రష్టుల్ని చేశాడు. యజ్ఞాలను భగ్నం చేస్తున్నాడు. తపస్సులను సాగనీయడం లేదు. కాముకుడే మానవతుల శీలాల్ని హరిస్తున్నాడు. రక్షణ కరువై నారీలోకం దుంహకిస్తోంది. తెలుసు అన్నాడు బ్రహ్మ. తెలిసి ఊరుకుంటావా? ఆ లోకకంటకుణ్ణి సంహరించే మార్గం ఆలోచించవా? ప్రాధేయపడ్డారు. సమాధానంగా కళ్ళు మూసుకున్నాడు బ్రహ్మ. తర్వాత మెల్లమెల్లగా కళ్ళు తెరచాడు. లోకహితమైన మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అన్నాడు. చిరకాలం తపస్సు చేసి సురాసుర, యక్ష, కిన్నర, గంధర్వాదులచే మరణం లేకుండా నా చేత వరం పొందాడు రావణుడు. అయితే అల్పులని భావించి నరవానరులను ఉపేక్షించాడు. దానినే అవకాశంగా తీసుకుందాం. నరుడిచేతే అతన్ని సంహరింపజేద్దాం అన్నాడు బ్రహ్మ. బాగు అన్నారంతా. ఇదే సరైన సమయం. సంతతి కోసం దశరథుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఇంట మానవుడిగా జన్మించమని మాధవుణ్ణి వేడుకుందాం అన్నాడు బ్రహ్మ. బ్రహ్మసహా అక్కడ ఉన్న వారందరూ పరమాత్ముని కోసం ధ్యానించసాగారు.